ఇగో ఓ పిల్లలు యోగి ఫోన్లో డీపీ ఉంటుంది చూడు, వాట్సాప్లో పెడతారు ఇట్లా. అదే నా ఒక్కదాంతో వచ్చినట్టు పెడతారు కదా, అట్ట పెట్టరా అది ఇచ్చారా ఇక అట్టరే. అయ్యో నా మెత్తేది చిన్నది. అయినా నీకు ఎందుకే డీపీ అవసరం? ఫోనే యూజ్ చేయరా నీకు? వాట్సాపే తెలియదు, నా డీపీ ఎందుకే నీకు? అవ్వ అంత కామెడీ ఉంది చూడు మమ్మీ. చూడు ఇక గిదా వీళ్ళు మారారు. అయ్యో అంత అట్లా కాదురా, గిది పెట్టు, గిది గది బాగుంది పెట్టు, అదే పెట్టి ఇక తీసుకో మమ్మీ. ఇక పడే నీ ఫోన్ చేసుకో, పండగ చేసుకో. డీపీ మంచిది పెట్టుకున్నా, మీ ఫ్రెండ్స్ కన్నా మంచిది పెట్టిన. ఏందమ్మా మీ లొల్లి? ఏంది చెప్పు. ఈయన వచ్చిండు, ఈయనకేమన్నా ఇద్దాము పోయిపోయి వచ్చిండు, అలసిపోయాడు. చాయో అన్నమో నీళ్ళో ఇద్దామని ఇంత సోయి లేదు నీకు. ఏమన్నా అంటే నవ్వుకుంటా ఫోన్ చూస్తాను. ఈయన వచ్చి నేను చూసుకుందామని ఏమన్నా ఉందా లేదా? అయ్యో డీపీ పెట్టుకుంటున్నాం, మేమేం చేస్తాము? ఒకటే క్రియ పడుతుంది. ఓ గట్లా ఎవరోనే ఎవరో ఏంది నువ్వు అసలుకు? ఇల్లు మారదు ఇక. తీసుకో ఇక. తిన్నారా అమ్మ మీరు? తిన్నాం డాడీ, మేము తిన్నాం. తింటారు దీంట్లో, మీరు తినకుంటుంటారు. దీంట్లో మాత్రం తగ్గేదే లేదు కదా. ఇక్కడ రేషన్ బియ్యం వస్తున్నాయట, తీసుకొచ్చిర్రా? బియ్యం డాడీ? నువ్వే కదా డాడీ బయట జరిగేటి అన్ని మీకెందుకు అన్నావు, అందుకే మేము తెలుసుకోలేదు మరి. అంతే గది బయట వాళ్ళ గురించి పట్టించుకోవద్దన్నా, ఇంటి పనులు కాదు, అర్థమవుతుందా? అది ఇంటి పని అంటారమ్మా, బయటి పని ఏమన్నది? నువ్వు అట్లా చెప్పినావు డాడీ, మేము ఇట్లా అనుకున్నాం. అయ్యో ఇది ఇంట్లో మాత్రం ఫస్ట్ ఉంటారు లాజిక్లు వెతకడానికి, కానీ పని శాత కానే కాదు. మనకి ఏ శాతం అవుతుంది? అమ్మ పూరగలకున్నవారు. బొట్టు పెట్టి హారతి ఇవ్వాలనే గిరేనా నేర్పింది మీ అవయ్య నీకు? అయ్యో బొట్టు హారతి అని మాట్లాడబడుతుంది. నీకేం చెప్పినా ఇప్పుడు పోయి వచ్చినాయి, మనం పట్టుకరా పోయానన్నా ఇక ఎన్నట్టు తేనట్టే ఎత్తున్నావుగా నువ్వు. ఓహో ఛీ ఏం రీతో ఏమో. ఇప్పుడే ఏదో రెండు నిమిషాలు పట్టుకున్నందుకే ఇట్లా చేయబడుతుంది నువ్వు. ఇట్లానేనా అనే పట్టించుకునేది లేదా వచ్చిన వాళ్ళను? ఏమో ఎన్నాడు చూడనట్టే ఎత్తారు. ఛే అవ్వా ఛీ ఏం మనిషివే. ఇంకా డీపీ కూడా పెట్టుకోవద్దా? గులుగుతాడు ఈయన. ఇంకా సాయనన్నా తెచ్చిద్దేందే? నువ్వు 10 సార్లు తాగుతావు పూటకు 10 సార్లు. ఫ్రీగా వచ్చినాయని ఫెనాల్ అయినట్టు తాగుతారు నా సొమ్మంట. నాకే పెట్టరు నా ఇంట్లో. అయ్యో ఏమో గట్లా ఈ నవ్విన కూడా మరో ఏం నేర్చుకునే మీ అయ్య వాళ్ళ దగ్గర? ఏం నేర్పిండే మీ అయ్యా నీకు? ఇగో మా అబ్బాయి ఏమనకు నేను చెప్తున్నా. ఓ షాయ లేవు, ఓ వంట మంచి చేయవు, ఏమిటికే నువ్వు ఉన్నది? ఏం చెయ్యంది తింటాను మరి రోజుగా. ఏం నేర్పిరే మీ అబ్బాయ? నన్ను ఏమన్నా నన్ను కానీ మా అబ్బాయి అని అనకు నువ్వు. నిన్ను పెళ్లి వేసుకొని దండగా. ఛే ఎందుకు వేసుకున్నానేమో నిన్ను పెళ్లి చేసుకోకుండా మంచిగుండు. ఛే ఏంది నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎక్కువనా? నన్ను పెళ్లి చేసుకున్నాడు ఎక్కువనా? నా ఇంటి చుట్టూ తిరిగి వేసుకుంటే కదా నన్ను పెళ్లి. నేనేమన్నా నేను చేసుకోమంటినా ఏంది? అవ్వో ఈ పాట ఎంతకంటే మాకు దొరకదని నిన్నే వేసుకున్నాను అవ్వా. ఇక నీ పాట ఎంతగాడి ఇక దొరకడాన్ని నిన్ను వేసుకున్నా నేను. గౌష్కలు ఆడుకునేదాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసిర్రు నన్ను. బాల్య వివాహం చేసుకొని ఇంకా మాట్లాడుతున్నావు. నేనేమో నీ ఎంటవాడు చేసుకున్నట్టు. అన్న నీకన్నా ఉండాలి, నీ లెక్కనే నీ పిల్లలు కూడా. మళ్ళా ఒక్కలన్నా డాడీ వచ్చిండు, డాడీకి ఏమని ఇయ్యాలి అని ఏముండదు ఇంత కూడా. నేను ఇట్లున్నా నా పిల్లలు అట్లా తయారయ్యరా. ఇక మీ లెక్క తయారైతే ఇక ఒడిగే. ఇగో ఇంత తింటే కూడా నువ్వు దున్నపోతులకి ఇక్కడనే నిలబడవు చూడు.
నేను తిడతా నేను నిన్ను కాదే ఇట్లా తయారైన చూసినా మీ అబ్బను మీ అయ్యని అనాలి అంతే లొల్లి కావాల్సిందే పెట్టుకోరి లొల్లి ఇగో మా అబ్బాయి ఏమనకు నేను చెప్తున్నా పోతా బరాబర్ పోతా మీ అయ్య జోలికి నేను పోతా మీ అమ్మ జోలికి నేను పోతా మర్యాద చెప్తున్నా ఏమనకు నువ్వు నా జోలికి వస్తలేవు అవయేమో ఎక్కువ మాట్లాడతాను అదే నా గొంతు పర్ర వచ్చిరే నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసి రోజు లీటర్ రక్తం తాగుతురు కానీ 10,000 ఇచ్చిన కట్నం తీసుకోలే ఏమో ఉత్తుగా పుణ్యాన్ని చేసుకున్నట్టే మాట్లాడబడుతుంది ఏంది కట్నం ఇచ్చినావా ఏంటి ఇచ్చినావా అమ్మా 10,000 ఇచ్చిన కట్నం తీసుకోలే 10,000 నీ మొఖానికి ఇంకా స్కూటర్ పెట్టలే కానీ సెకండ్ హ్యాండ్ సైకిల్ తెచ్చి నా మొఖాన పడేసిరు నీ మొఖానికి అదే ఎక్కువ కట్టం ఇచ్చి పెళ్లి వేసుకున్నారు ఇంకా నీ గొంతు కోస్తుంది నేను ఇక తినడానికి తిండి కూడా పెట్టావు కానీ మాటలకి ఏం తక్కువ లేదు 10వ తరగతి ఫెయిల్ అయినా నువ్వు 3వ తరగతి పాస్ అయినా నన్ను అంటున్నావు నువ్వు చూసుకున్నది నేను 10 ఫెయిల్ అయినా నువ్వు 3 పాస్ అయినావా 10 కన్నా 3 ఎక్కువ 3 పాస్ అయినావు వామ్మో అయ్యో నీకు దండమా అమ్మ పో ఇడికెళ్ళి చూసుకున్నాం పో నేను నీతో మాట్లాడా నువ్వు నాతో మాట్లాడొద్దు అంతే 4 ఏళ్ళకే పెళ్లి చేసినావా నీకు ఓ అవ్వో నువ్వు 14 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటే నేనేమో పండు ముసలోండి మరి ఏం కాదు డాడీ నువ్వు తగ్గొద్దు డాడీ మమ్మీ నువ్వేం చెల్లి పో మమ్మీ ఎంత బాగా ఏం చూసుకునేది చూసుకుందాం అన్నప్పుడు చూసుకుందాం అంతే ఓ సరే సంగతి ఇంతసేపు ఇన్నే చేస్తావా నువ్వు నేను మా డాడీ ఒక పార్టీ నువ్వు మీ మమ్మ ఒక పార్టీ వాళ్ళు ఇట్లనే అంటారు పోరే మీది వేరే పార్టీ మాది వేరే పార్టీ మీరు మాతో మాట్లాడలేదు మేము మీతో మాట్లాడలేదు మాట్లాడే ముచ్చటనే లేదు అంతే ఇగో నువ్వు నాతో మాట్లాడక నేను నీతో మాట్లాడా నేను నీతో మాట్లాడతాను కూడా చెప్పలే ఓ అబ్బా అక్క చెప్పు ఒక్కసారి చూడు ఏంటి చూడ నువ్వు మాట్లాడద్దా చూడే ఓ అబ్బా నిన్నే అయ్యింది ఏంటిది ఇగో గల తొక్కలు ఇంటికి చిట్టెత్తినావా 1,00,000 రూపాయలు వచ్చినాయి 1,00,000 రూపాయలు వచ్చినాయా పాతగా అయింది మన బండి కొత్తగా కొనుక్కుందామా కొత్తది బండా బండొద్దు బంగారం కొనుక్కుందాం బంగారం అయితే మంచిగా ఉంటుంది బంగారం కొనుక్కుంటావా ఏదైతే కొనుక్కోపో నీ ఇష్టమేగా నీకేందేం కూడా నేను బంగారమే కొనుక్కోపో ఇంత మంచి చూడు వీళ్ళ కోసం మనం లొల్లు పెట్టుకుంటాం గానే మాట్లాడొద్దని మేము ఛాలెంజ్ వేసుకున్నాం ఇంకోసారి మిమ్మల్ని నమ్మితే ఇక నా చెప్పు తీసుకొని నన్నే కొట్టుది అయితే కదా క్లోజ్ నమ్మి మేము కూడా పెట్టుకున్నాం గదంతా ఏముంది బిడ్డ అదంతా కామన్ రా గద లొల్లారా మీరేమో మంచిగా కలిసి ఉన్నారు ఒకళ్ళు బండి అంటున్నారు ఎవరమ్మా మీ అమ్మనే కదమ్మా ఏమైతుందమ్మా మాట్లాడుకుంటే కోపం వచ్చింది అనుకున్నాము ఏముందల్లా గదలుల్లా సర్లే ఇక ఏం చేస్తాం మరి ఇక మేమేదో కనీసం 10 రోజులు మాట్లాడుకోరు అనుకున్నాం 10 నిమిషాలు అట్లేగా మీరు మాట్లాడుకోండి అంత మామూలే అమ్మా అంతే ఏముందల్లా లొల్లు ఏముందల్లా కోపం వచ్చింది అనుకున్నామా అయిపోయా ఇంకేముందల్లా పొరి మీ అమ్మ కదమ్మా ఆమె బయటదా ఒకరి మరి మీతోని మహానుభావులు రావాళ్ళు చిన్న వాటికి ఎవడన్నా మాట్లాడుకోకుండా ఉంటారా అమ్మ మళ్ళీ అమ్మొద్దని ఇంకోసారి అర్థమైంది అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను గట్టి కొట్టేసేయండి